పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ఒక హెచ్చరిక పాస్ చేశాడు. ఏ క్షణమైనా సరే ఇరాన్ అణుబాంబు వేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ మీద అని ఆయన చెప్పినటువంటి సారాంశం. నిజంగా అలా జరిగే సిచ్యువేషన్ ఉందా? అలా జరిగేది ఉంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఈ రోజుని ఇరాన్ కి కొన్ని ఎస్టిమేట్ల ప్రకారం దాదాపు 10,000 కేజీలు యురేనియం వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ లో ఉంది. 3% దగ్గర నుంచి 60 to 70%. జనరల్ గా వెపన్ గ్రేడ్ యురేనియం అంటే యాటమ్ బాంబు తయారు చేయడానికి జనరల్ గా 90% వాడతారు. ఈ 90% వాడడానికి ఇంకా సెంట్రిఫ్యూజెస్ ఇవన్నీ తయారు చేసుకుని అన్ని తయారుగా ఉన్న తరుణంలో లాస్ట్ జూన్లో అటాక్ చేసి మంచి పవర్ఫుల్ బాంబ్స్ వాడి వీటినన్నిటిని డ్యామేజ్ చేయడం జరిగింది. దీనివల్ల కొంత డిలే జరిగింది, కానీ దాదాపు 460 to 500 కేజీస్ 70% పైన ఎన్రిచ్మెంట్ అయిన యురేనియం ఉన్నట్టు మనం అనుకోవచ్చు. అయితే ఈ యురేనియం బాంబు తయారు చేయడానికి వాడలేకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఫెసిలిటీస్ చాలా వీక్గా ఉన్నాయి. అలాగే టెస్టింగ్ కూడా ఫెసిలిటీస్ లేవు. కానీ దీన్ని డట్టి బాంబు కింద అంటే వేరే మిసైల్లో మామూలు ఎక్స్ప్లోజివ్స్ తోటి కలిపే వీటిని ప్రయోగించే అవకాశం ఉంది. చాలా రోజులు ఇప్పుడు ఈ పుటిన్ గారిది లేటెస్ట్ కాదు, దాదాపు వారం రోజుల నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు రేడియేషన్ ప్రాబ్లం అవ్వచ్చు మిడిల్ ఈస్ట్లో. అది జనరల్గా జరిగితే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే యుఎస్ఏ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ ఇరాన్. అందువల్ల ఇజ్రాయెల్లో చూస్తే నార్త్లో లెబనాన్ ఉంది, వెస్ట్లో గాజా స్ట్రిప్ ఉంది, ఈస్ట్లో వెస్ట్ బ్యాంక్ ఉంది, జోర్డన్ ఉంది, లెబనాన్ పైన కొంతవరకు సిరియా ఉంది. వీటన్నిటిని చూసుకుంటే సౌత్ ఇజ్రాయెల్లో ఈ ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జూస్కి ఇంపార్టెంట్ అయిన జెరూసలేంని టచ్ చేయకుండా సినాయ్ పెనిన్సులా సైడ్ని ఈజిప్షియన్ బోర్డర్లో తప్పనిసరిగా ప్రయోగించే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొన్ని మిసైల్స్. ఎందుకని అంత పకడ్బందీగా సౌత్ ఇజ్రాయెల్ మీద అణుదాడి చేయొచ్చు అని చెప్పి ఎట్లా అంచనా కడుతున్నారు? ఇది నా అంచనా అండి, ఇది ఎవరిది మీడియాది కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. జోర్డన్ రివర్ ఆఫ్ జోర్డన్ పైనుంచి కిందకి సముద్రంలో రెడ్ సీలో కలుస్తుంది. ఒకవేళ రివర్ ఎఫెక్ట్ అయితే అది మొత్తం సముద్రాన్ని కూడా రేడియేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో అందువల్ల రివర్ సైడ్ వాడే అవకాశాలు చాలా తక్కువ. సెకండ్ థింగ్, ఈ ఎంత ఏదైనా కానీ షియా సున్నీస్ కొట్టుకున్నా, ఆఖరికి వేరే రిలీజన్స్ ఎన్ని కొట్టుకున్నా కానీ అల్టిమేట్లీ ఈ వెస్టర్న్ ఆర్థోడాక్స్ రిలీజన్స్ ఏవైతే అంటారో జెరూసలేం కానీ బెత్లెహేమ్ కానీ బతుకని తీసుకుంటే జూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఒక బ్రదర్స్ కింద లెక్క. బ్రదర్స్ని డ్యామేజ్ చేయరు. మీకు హిరోషిమాలో, నాగసాకిలో బాంబు వాడినప్పుడు కూడా అమెరికా అది జర్మనీ మీద వాడచ్చు, జర్మనీలో వాడలేదు. ఏషియన్ కంట్రీ జపాన్లో వాడింది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినప్పుడు MH370 ఇస్లామిక్ దేశం, ఏషియన్ దేశం, అది కూలిపోయింది తప్పితే కానీ మిగతా దేశాల్లో అయ్యే టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ నడుస్తున్నా కానీ ఏమీ అవ్వలేదు. సో ఇవన్నీ చూసుకుంటూ ఏంటంటే ఓవరాల్ అనాలిసిస్లో ఒకప్పుడు సినాయ్ పెనుసులా అన్నది డెజర్ట్ అన్నది అది డెజర్ట్ ఏరియా. ఆ డెజర్ట్ ఏరియా ఈజిప్ట్కి అబ్రహాం అకార్డ్స్ ప్రకారం 1979లో జిమ్మీ కార్టర్ ఆధ్వర్యంలో నడిచిన టాక్స్లో ఈజిప్ట్కి వెనక్కి విచ్చివేయడం జరిగింది. అది చాలా లెస్ ఇన్హాబిటెడ్, కొంతవరకు రేడియేషన్ తట్టుకోగలదు. సో అది నా అసెస్మెంట్ మామూలుగా. ఇంకా బెత్లెహేం మీద, జెరూసలేం మీద వాడారంటే వాళ్ళ ఓన్ అక్కడ 3 రిలీజియస్ సైట్స్ ఒకే చోట ఉన్నాయి. సో అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు 100%. ఓకే సార్, అది ఎంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది సార్? పూర్తి స్థాయిలో అణుబాంబు కాదు కదా, వేరే మిసైల్స్ లో పెట్టి జనరల్ గా 20 to 25 కిలోమీటర్స్ రేడియేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. చెర్నోబిల్ దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. రష్యాలో జరిగిన న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో చెర్నోబిల్లో, అది లీక్ అయినప్పుడు చెర్నోబిల్ ఏరియా ఇప్పుడు కూడా ఆక్యుపేషన్లో లేదు. అక్కడ ఉన్న లోకల్ యానిమల్స్, పిగ్స్, వైల్డ్ డాగ్స్ జీన్స్ని మార్చుకుని కొత్త వాటికి ఆ రేడియేషన్ తట్టుకుని ఇప్పుడు మళ్ళా రిసర్జెన్స్ అవ్వడం మొదలుపెట్టినాయి.
హ్యూమన్ బీయింగ్స్ మాత్రం అక్కడికి వెళ్ళట్లేదు. ఈ ఏరియాకి 20 to 25 స్క్వేర్ కిలోమీటర్స్ లెక్క వేసి. అయితే ఇందులో మీకు బ్లాస్ట్ రాదు, అంటే పెద్దగా సౌండ్ రాదు, అలాగే కిరణాలు రావు, అలాగే షాక్ వేవ్ ఏదైతే ఉంటుందో అది కూడా తక్కువే వస్తుంది. మామూలు బాంబు లాగే షాక్ వేవ్ వస్తుంది, అంతేగాని కానీ రేడియేషన్ మాత్రం విపరీతంగా ఉంటుంది. దాన్ని నిర్వీర్యం చేయొచ్చు, కానీ కొన్ని కెమికల్స్ హెవీగా వాడాల్సి వస్తుంది. తర్వాత మొత్తం ఏరియా తీయాల్సి వస్తుంది. అటువంటి తీసిన సాయిల్ అందరినీ ఎక్కడో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఎక్కడో డీప్ సీలోకి వెళ్ళి అక్కడ డీప్ సీ మైనింగ్ చేసి అక్కడ క్యానిస్టర్లో పెట్టి దాన్ని దహనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ డెస్పరేషన్ లో ఉంది. వీళ్ళు యుద్ధం ఆపు చేయకపోతే తర్వాత లీడర్స్ ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ఫస్ట్ డే రోజునే టాప్ 28 లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. తర్వాత నిన్న హెవీ బాంబింగ్ చేశారు ఖరాక్ అన్న ఒక ఐలాండ్ మీద. ఖరాక్ అన్న ఐలాండ్ దాదాపు 90% పెట్రోలియం వీళ్ళది ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి వెళ్తాయి. 3 బర్త్స్ ఉన్నాయి అక్కడ. ఏకంగా వాళ్ళు ఏమని చెప్తారు, ఆర్థికంగా గుండెకాయ ఇరాన్ కి. ఏమని చెప్తారంటే దాదాపు 10 ఆయిల్ ట్యాంకర్స్, జైజాంటిక్ ఆయిల్ ట్యాంకర్స్ సైమల్టేనియస్ గా ఒక్క రోజులో ఫిల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. దాన్ని అమెరికా అండం ఆయిల్ ఇన్స్టాలేషన్స్ ఏమీ డ్యామేజ్ చేయలేదు, కానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ డ్యామేజ్ చేసామన్నారు. తర్వాత ఎక్కడో సౌత్ చైనా సీలో ఉన్న ఒక LCA, దానిలో విమానాలు F-35 విమానాలు ఉన్నాయి, అలాగే టిల్ట్ రోటర్ హెలికాప్టర్లు ఉన్నాయి, సొంత మిగతా హెలికాప్టర్లు ఉన్నాయి, 8 గన్స్ కూడా ఉన్నాయి, మీడియం లెవెల్ స్మాల్ లెవెల్ మిసైల్స్ కూడా లాంచ్ చేసే కెపాసిటీ ఉంది. అలాగే ఒక మన ఇండియన్ పార్లర్స్ లో మాట్లాడాలంటే ఒక బ్రిగేడ్ స్పెషల్ పారాట్రూప్స్ ని లిఫ్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. వాళ్ళు మెరీన్స్ అంటారు. ఆల్రెడీ ఆర్డర్స్ మూవ్ అయినాయి, అది చేరుకుంది కూడా. అది చాలా స్లోగా వెళ్తుంది మిగతా షిప్స్ కంటే, ఎందుకంటే కింద ఫ్లాట్ బాటమ్ ఉంటుంది. ఫ్లాట్ బాటమ్ అంటే బీచింగ్ చేయొచ్చు, అంటే మీరు బీచ్ మీద ల్యాండ్ అవ్వచ్చు. దానిలో ఉన్న అది ముందర ఫ్రంట్ పోర్షన్ తీసేస్తే మీకు ట్యాంకులు, వెహికల్స్ ఇవన్నీ బీచ్ మీద ఎంట్రీ అయిపోవచ్చు సముద్రంలో వచ్చి. అటువంటి దాన్ని యాంఫీబియస్ అసాల్ట్ అంటారు. ఆ యాంఫీబియస్ అసాల్ట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకోటి బందర్ అబ్బాస్ అని నెక్స్ట్ పోర్ట్ ఒకటి ఉంది. ఆ బందర్ అబ్బాస్ని కూడా ఇలా క్యాప్చర్ చేస్తే అప్పుడు IRGCకి విపరీతమైన కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కార్కాలైండ్, ఎందుకంటే ఇరాక్ వార్లో ఆల్రెడీ దాని మీద ఒకసారి అటాక్ జరిగింది కాబట్టి ముందరే ఊహించి దాదాపు ఖాళీ చేస్తారు జనవరిలోనే ఎక్స్పెక్టేషన్స్లో. సో ఆ విధంగా ఏంటంటే ఇరాన్ని ఒక కార్నర్కి తోసే అవకాశం చాలా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ నెటాన్యూ గారి దూకుడు వల్ల. ఆ దూకుడులో ఇది కానీ చేస్తే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ శక్తి చూపించడానికి ఇది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకోటి గమనించాలండి, ఎప్పుడైతే USSR బ్రేక్ అయిందో అప్పుడు వాళ్ళ దగ్గర బ్రేక్ అవ్వకముందు వాళ్ళ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి. అంటే 1.5 to 2 కిలోటన్ కింద ఉండే యురేనియన్ వెపన్స్ ని టాక్టికల్ వెపన్స్ అంటారు. అది కూడా 20-25 కిలోమీటర్స్ రేంజ్లోనే ఎఫెక్టివ్నెస్ వస్తుంది. ఆర్టిలరీ గన్స్ ద్వారా కూడా ఫైర్ చేయొచ్చు. మిసైల్స్ అక్కలేదు, ఎయిర్ క్రాఫ్ట్ అక్కలేదు, షిప్ అక్కలేదు, ఆర్టిలరీ గన్స్ తోటి కూడా ఫైర్ చేయొచ్చు. అది ప్రయోగించే అవకాశాలు అవి మిస్ అయిపోయినాయి. కొన్ని అప్పట్లో రిపోర్ట్స్ వచ్చినాయి, ఎవరు కన్ఫర్మ్ చేయరు, కానీ కొన్ని మిస్సింగ్ అయినట్టుగా లెక్క వచ్చింది. మిస్సింగ్ అవడం అంటే ఏదో పెద్ద ఏజెన్సీ చాలా పెద్ద ఆర్గనైజ్డ్ ట్రిప్లో, అంటే విపరీతంగా మనీ వాడి మనుషులు అన్ని ప్రలోభాలు అన్ని వాడి అవి మిస్ చేసి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. బహుశా అందుకనే పాకిస్తాన్ దగ్గర కూడా ఇటువంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అయిన 3 నెలలకి సాయల్కోట్ వీటిని మూవ్ చేసినట్టు కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే వాటికి మనం పిఓకే తీసుకోవాలనుకుంటే సాయల్కోట్ సైడ్ నుంచి అటాక్ వెళ్ళాలి, అంటే ఆ ఏరియా పైన క్యాప్చర్ చేయాలి. సో అందుకని చెప్పి సాయల్కోట్ ఏరియాలో వాళ్ళు కొంత సన్నాహాలు చేసుకున్నట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఇరాన్ చేస్తే మాత్రం అది పాకిస్తాన్ కట్ కాపీ పేస్ట్ చేయాలని చూస్తుంది మనకి. అది మోస్ట్ డేంజర్. కాకపోతే ఏంటంటే మన సయాల్కోట్ ఎంట్రీ అయ్యేంత వరకు బహుశా చేయకపోవచ్చు, ఎందుకంటే మన రివర్స్ అన్ని వెస్టర్న్ ఫ్లో, అంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. లేకపోతే ఇంకా ఫిరోజ్పూర్ సౌత్ లో వాడాలి మనకి ఇది. సార్ ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం ఉన్నాడు కదా సార్, ముస్తఫా ఖమేని, అతన్ని కూడా టార్గెట్ చేశారా? అట్లా సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే 93 కోట్ల రూపాయలు మన భారత కరెన్సీలో ఎవరైనా అతను ఆచూకీ లభిస్తే
ఇస్తామని చెప్పి అమెరికా విదేశాంగ ఒక ప్రకటన చేసింది. ఈ బౌంటీ చాలా రోజుల ముందర నుంచి చేశారండి. అందులో షమ్స్ కానీ వీళ్ళందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. సో ఇది కొత్తదేం కాదు. కాకపోతే రీప్లేస్మెంట్ లీడర్స్ కూడా ఇదే ఆఫర్ ఇస్తున్నట్టు నిన్న చేసిన ప్రకటన మనం లెక్క పెట్టుకోవచ్చు. నా అంచనా ప్రకారం ఆయన ఇంజూరీ అయి ఉంటారు కొంతవరకు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఫ్రాక్చర్ ఇవన్నీ కూడా జరిగినాయి అన్నారు. అమెరికన్స్ చెప్పడం ప్రకారం, మీడియాలో చెప్పడం ప్రకారం డిస్ఫిగర్ కూడా, అంటే మొత్తం మొహం ఇదంతా కూడా గీసుకుపోయినట్టు అయిపోయిందని చెప్తున్నారు. కానీ ఆయన హెల్దీగానే, అంటే రివైవల్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఇరాన్ గనక మీరు చెప్తున్నట్టు సౌత్ ఇజ్రాయెల్ వైపు అణుబాంబు ప్రయోగం చేస్తే ఆ తర్వాత అటు సైడ్ నుంచి కూడా ఇంకా పెద్ద స్థాయిలో భీకర యుద్ధమే కొనసాగే అవకాశం ఉంది సార్. వాళ్ళు ఊరుకోలేదు, వాళ్ళు తప్పనిసరి అటువంటిది. ఇది లాస్ట్ రిసార్ట్ అంటే ఏంటంటే ఇంకా మొత్తం ఒకళ్ళు ఇప్పుడు వీళ్ళు మెరీన్స్ తోటి ఈ ఐలాండ్ తీసుకుని బందర్ అబ్బాస్ పోర్ట్ ని క్యాప్చర్ చేసి అటు ఇరాక్ ద్వారా కోర్ట్స్ని వాడకుండానో ఫ్రెంచ్ ట్రూప్స్, బ్రిటిష్ ట్రూప్స్, అమెరికన్ ట్రూప్స్, కొంతవరకు ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్సెస్ ఇవన్నీ వాడి నార్త్ వెస్టర్న్ సైడ్ నుంచి అటాక్ తీసుకొచ్చారనుకోండి. ఇటువైపు తూర్పు వైపుని పాకిస్తాన్ని రెడీ చేస్తారు. పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొకపోవచ్చు, కానీ వాళ్ళకున్న 2 కీ ట్రాన్సిట్ పాయింట్స్లో వాళ్ళు ఒక్కొక్క డివిజన్ మోహరించే అవకాశాలు ఉన్నాయి. అందులో డౌట్ ఏమీ లేదు. అందుకనే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వింత స్టేట్మెంటు అది మనకేదో వింతగా, అంటే పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా మనం ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు ఆ రోజున కల్పించిన అభిప్రాయం ఏంటంటే ఇది కావాలని ఇండియాని ముందరికి ఎగదోస్తున్నారు, ఇండియా గురించి మేము ఇలా చేస్తున్నామని చెప్పి చేసే అవకాశం. ఏమన్నారంటే రాజస్థాన్లో మనం మీడియం రేంజ్ మిసైల్స్ డిప్లాయ్ చేసాం. మనకి మీడియం రేంజ్ రాజస్థాన్ తీసుకెళ్లి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఎక్కడున్నా మొత్తం పాకిస్తాన్ మనం మొత్తం కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. 3500, 4000, 5000 వరకు మనకేం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ నుంచి కూడా చేయొచ్చు. అక్కడికి మూవ్ చేసి తీయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఏమంటున్నారంటే అక్కడ ఏదో మేజర్ యుద్ధం అవుద్ది, అందుకని చెప్పి ఇండియా ఎక్కడ తయారుగా ఉందన్నట్టుగా ప్రపంచాన్ని కొంచెం ఎగదొస్తుంది. అదొక వింత. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.